హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప శుభవార్తనైతే తెలియజేశారు. మొత్తానికి ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమం ఎప్పుడు ఉండబోతుంది, లబ్ధిదారుల జాబితాను ఎలా చూసుకోవాలి, అలాగే రెండు శుభవార్తలు ఏంటి అనేది పూర్తిస్థాయి సమాచారం ఈ వీడియోలో మనం స్పష్టంగా వివరంగా తెలుసుకుందాం. సో మీరు కూడా వీడియోని చివరకు చూసే ప్రయత్నం చేయండి. మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు మహిళ పేరు మీదనే ఇంటి పంపిణీ అనేది ఉండబోతుంది. అలాగే నమూనాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సో ఇందులో భాగంగా ప్రభుత్వం ఇంకొక గుడ్ న్యూస్ ఏం చెప్పింది అంటే, సంక్రాంతి నాటికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నామని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే తొలి విడతలో దివ్యాంగులకు, వితంతువులకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది అని, రేషన్ కార్డు లేకపోయినా కూడా సొంత స్థలం ఉంటే ఆ మహిళకి లబ్ధిగా ఎంపిక చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా కూడా ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించిన మెంబర్స్కి ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మొన్న ఇందిరమ్మ ఇండ్ల నమూనాని విడుదల చేయడం జరిగింది. ఈ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలను 4 విడతలలో రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. మొదటి విడతలో 1,75,000 రూపాయలు ఖాతాలోకి జమ కాబోతున్నాయి. రెండో విడతలో మరో 1,75,000 వరకు జమ కాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలిన అమౌంట్ని మళ్ళీ 2 విడతలలో విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా గృహ నిర్మాణ శాఖకి సంబంధించిన గత శాఖ ఎలా ఉండేదో దానికి తగినట్లుగా చాలామంది అధికారులను రిక్రూట్ చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. కొత్త ఇన్ఛార్జీలను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో సో ఇప్పటివరకు చేసిన సర్వేలలో తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఒకటి, సిటీలలో ఇండ్ల స్థలం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉన్నది అనేది ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది. రెండో విషయం ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంకుటిల్లులకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిన నేపథ్యంలో వాళ్ళకి ఉచిత భూమిని అలాగే స్థలాన్ని చూపించడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే వీళ్ళందరికీ కూడా రెండో విడతలో ప్రాధాన్యత ఇవ్వబోతున్నారనే సమాచారం కూడా తెలుస్తుంది. ఇక మీకు తెలుసు, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించబోతుంది. 250 గజాల ఇంటి స్థలాన్ని కూడా అందించబోతుంది. ఇక్కడ ఇంకొక అప్డేట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే లబ్ధిదారుల ఎంపికని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో వాళ్ళకి చేసిన తర్వాత, సంక్రాంతి తర్వాత సిమెంట్ కావచ్చు, ఇసుకే కావచ్చు, ఆ తర్వాత ఐరన్ కావచ్చు, ఇవన్నీ కూడా కంపెనీలతో చర్చించి అతి తక్కువ ధరలకి, అంటే డిస్కౌంట్లో లోపం, అంటే ఫర్ సపోజ్గా 200 రూపాయలు ఉంటే ఈ సిమెంట్ ధరను 150 రూపాయలకే ఇచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కంపెనీలతో సంప్రదింపులు జరపాలనే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఐరన్ విషయంలో కూడా 54 క్వింటాలు ఉంటే దీన్ని డిస్కౌంట్లో లబ్ధిదారులకు అందించడానికి సహకరించే విధంగా కంపెనీలతో ప్రభుత్వం చర్చించనుందనే సమాచారం కూడా తెలుస్తుంది. సో ఈ విధంగా అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. తొలి విడతలో మొదట దివ్యాంగులకు, వితంతువులకు, వృద్ధులకు అవకాశం కల్పించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. అలాగే అతి తక్కువ ధరలోనే ఏవైతే మెటీరియల్స్ అవసరం ఉంటాయో, ఐరన్ కావచ్చు, ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇప్పించే విధంగా కూడా ఇప్పటికే కమిటీలకి సంబంధించిన పూర్తిస్థాయి నిర్ణయం రాగానే ఆ కంపెనీతో చర్చించి లబ్ధిదారులకి అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో మొత్తానికి ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటి విడతలో ఇలా ప్రక్రియను కొనసాగించాలన్న ఆలోచనలో ఉన్నది. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాలు తెలియజేస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.